ఈరోజు మనం ఋతువుల గురించి నేర్చుకుందాం. ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి ఒక సంవత్సర కాలాన్ని 6 ఋతువులుగా విభజించారు. నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పండి. వేసవి కాలంలో వచ్చే ఋతువులు 2: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. నా తర్వాత చెప్పండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. వర్షాలు కురిసే కాలం వర్షాకాలం. అందులో 2 ఋతువులు ఉంటాయి: వర్ష ఋతువు, శరద్ ఋతువు. నా తర్వాత చెప్పండి. వర్ష ఋతువు, శరద్ ఋతువు. వర్ష ఋతువు, శరద్ ఋతువు. చలి వేసే కాలాన్ని శీతాకాలం అని పిలుస్తారు. చలికాలం అని కూడా అంటారు. అందులో 2 ఋతువులు: హేమంత ఋతువు, శిశిర ఋతువు. నా తర్వాత చెప్పండి. హేమంత ఋతువు, శిశిర ఋతువు. హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇదే ఛానల్లో ఇదివరకు మనం తెలుగు నెలల పేర్లు లేక తెలుగు మాసముల పేర్ల గురించి చదువుకున్నాం. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు ఉంటాయి. 2 నెలలు ఒక్కొక్క ఋతువు కిందకి వస్తాయి. 6 ఋతువులు, 12 మాసములు. అది లెక్క. ఒకవేళ మీరు అది నేర్చుకుని ఉండకపోతే ఇదే ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏ నెలలు ఏ ఋతువు లెక్కలోకి వస్తాయో తెలుసుకుందాం. నేను చదువుతాను, నా తర్వాత మీరు కూడా పలకండి. చైత్రము, వైశాఖము వసంత ఋతువు. జ్యేష్ఠము, ఆషాఢము గ్రీష్మ ఋతువు. శ్రావణము, భాద్రపదము వర్ష ఋతువు. ఆశ్వయుజము, కార్తీకము శరద్ ఋతువు. మార్గశిరము, పుష్యము హేమంత ఋతువు. మాఘము, ఫాల్గుణము శిశిర ఋతువు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మరొకసారి నేను పలుకుతాను. ఈసారి నాతో పాటే పలకండి. చైత్రము, వైశాఖము వసంత ఋతువు. జ్యేష్ఠము, ఆషాఢము గ్రీష్మ ఋతువు. శ్రావణము, భాద్రపదము వర్ష ఋతువు. ఆశ్వయుజము, కార్తీకము శరద్ ఋతువు. మార్గశిరము, పుష్యము హేమంత ఋతువు. మాఘము, ఫాల్గుణము శిశిర ఋతువు. మరొక్కసారి కలిసి పలుకుదాం, రండి. చైత్రము, వైశాఖము వసంత ఋతువు. జ్యేష్ఠము, ఆషాఢము గ్రీష్మ ఋతువు. శ్రావణము, భాద్రపదము వర్ష ఋతువు. ఆశ్వయుజము, కార్తీకము శరద్ ఋతువు. మార్గశిరము, పుష్యము హేమంత ఋతువు. మాఘము, ఫాల్గుణము శిశిర ఋతువు.